అసలు ఇంటెన్షన్ ఏం సార్ ఇప్ప పువ్వు అనేది ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు ట్రెండింగ్ టాపిక్ అయింది? 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ లీడర్ కూడా ఇప్ప పువ్వు ఇప్ప సారా గురించి మాట్లాడలేదు. కేవలం అనిరుద్ధ్ రెడ్డి గారికి ఎందుకు ఇప్ప పువ్వు మీద ప్రేమ పుట్టింది? మన వాళ్ళంతా ఏమైపోతుంది, ఎక్కువ వెస్టర్న్ కల్చర్ అయిపోతుంది. ఓకే, మన దగ్గర అసలు ఏముండే, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు ఎందుకు అది బంద్ చేస్తారు అనేది సబ్జెక్ట్ నేను మొత్తం దానిపైన స్టడీ చేసిన. 1892లో బ్రిటిష్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేసి, బీబీసీలో రాసింది, బీబీసీ డాక్యుమెంట్ చేసింది నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తాను, అది వాళ్ళు రాసిందే. ఇండియాలో వీ వాంటెడ్ టు సెల్ లిక్కర్, బట్ వాళ్ళ దగ్గర ట్రైబల్స్ ఉన్న లిక్కర్ ఇట్ ఈస్ వెరీ ప్యూర్. మన లిక్కర్ అమ్మాలంటే అది బ్యాన్ చేయాలి. ఎందుకు మన లిక్కర్ అమ్మాలి అంటే, బ్రిటిష్ వాళ్ళ స్కాట్లాండ్ నుంచి కానీ లిక్కర్ స్పిరిట్ కానీ ఇక్కడ ఎందుకు అమ్మాలి? మేము అది అమ్ముతేనే ఆ రెవెన్యూతోని మేము మిలిటరీ వాళ్ళకి మేము శాలరీస్ పే చేయగలుగుతాం అని చెప్పేసి అది డాక్యుమెంట్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. వాళ్ళే మెన్షన్ చేశారు, ఈ మవ్వా అంటారు దీని పువ్వుని, ఈ మవ్వా ఈజ్ వెరీ ప్యూర్ అని చెప్పి వాళ్ళే రాస్తున్నారు. ఈ రోజు అంత ప్యూర్ అనేది బయట దేశాల వాళ్ళు బంద్ చేసిన వాళ్ళే రాస్తుంటే మనం ఎందుకు దాన్ని ప్రమోట్ చేయొద్దు? నేనేం తాగమంటలేను, తాగే రోజు రోడ్ల మీద రమ్మని అంటలేను నేను. బయట దేశాలకు ఎట్లయితే మెక్సికో, చైనా, జపాన్, ఫ్రాన్స్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, మనం కూడా వీళ్ళతోనే చేయించి మంచి రేట్కి బయట కంట్రీస్కి పంపించి వీళ్ళని అందరినీ ఎకనామికల్గా స్ట్రాంగ్ చేయాలనేది విజన్ తోని నేను మాట్లాడాను. ఓకే, అంటే చాలా మందికి కామన్గా వస్తున్న క్వశ్చన్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీరా కేఫ్లని, కళ్ళు కాంపౌండ్లని, కళ్ళు దుకాణాలని వాళ్ళు కళ్ళుని బాగా ప్రమోట్ చేశారు. మళ్ళీ అదొక వృత్తి గౌడ కులస్తులకి అని చెప్పి దాన్ని వాళ్ళు పబ్లిష్. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ అలా ఏమైనా ఇనిషియేషన్ తీసుకొని ప్రమోట్ చేయాలి. వాళ్ళు అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏం చేశారు, ఈత చెట్లు కూడా ఇచ్చినారు, చెట్లు పెట్టమని చెప్పేసి. అది కూడా హెల్తీ డ్రింక్, అది మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ తాగితే దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉండదు, అది హెల్త్ కి మంచిది. అది ప్రమోట్ చేస్తాం. మహారాష్ట్ర కూడా అంత ట్రైన్ నాకు తెలిసి, అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు పూణేలో చూస్తే కూడా రైల్వే స్టేషన్ లో కూడా అమ్మేది. ప్యూర్ అనేది ఉండాలి. మళ్ళీ అడల్టరేషన్ కల్చర్ చేస్తే ప్రాబ్లం. ప్యూర్ అనేది ప్రకృతి నుంచి వచ్చింది ఏదైనా కానీ మంచిది. సో అది కూడా మంచిదే, కానీ ప్రమోట్ చేయడానికి చెట్లు పెట్టాలి. చెట్లు పెట్టినారు ఆ గవర్నమెంట్ లో, ఆ చెట్లు పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా అది కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం అనమాట. ఓకే, మీరేమైనా రేవంత్ రెడ్డి గారికి అలాంటి సలహాలు రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు, నేను సలహా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. దాని మీద స్టడీ చేశాను అంటున్నారు కాబట్టి. ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడినాను, ఆయన దృష్టి వరకు కూడా వెళ్ళింది ఇది. ఇంకా నేను ఒక 55 MLAs తో సైన్ కూడా చేయించినాను. ఫస్ట్ చెట్లు ప్రమోట్ చేద్దామని. పాత గవర్నమెంట్ ఏవో పిచ్చి చెట్టు, కోనా కార్పస్ ఇట్లా చెట్లు పెట్టినారు, దాని బదులు ఇట్లా పువ్వు చెట్లు కానీ మంచి స్మెల్ వస్తుంది, మంచి చెట్లు ఇవన్నీ. దీని ఏజ్ కూడా 100 years పైన బతుకుతాయి ఇవి. 8th year నుంచే ఫ్లవర్స్ వస్తాయి. సో ఇట్లాంటి చెట్లు పెడితే కూడా మనకి ఏంది ఫారెస్ట్ లో కానీ ఎక్కడైనా పెట్టాలి అని చెప్పేసి 10 లక్షల చెట్లు మనం ఫస్ట్ డ్రైవ్ చేయాలని చెప్పేసి 55 మంది ఎమ్మెల్యేలతో సైన్ చేయించిన, రిక్వెస్ట్ చేసి అందరు చూసి నేను రిప్రజెంట్ అందరు సైన్ చేసి, దాంట్లో బీజేపీ వాళ్ళు సైన్ చేస్తారు, మన సిపిఐ ఎమ్మెల్యే కూడా సైన్ చేస్తారు. ఓకే, సో డెఫినెట్ గా రిప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం. ఫస్ట్ టైం ఇప్ప పువ్వు ఇప్ప సారా గురించి మాట్లాడిన నేత ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం చర్చల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు. అందరు భయపడతారు డ్రింక్స్ గురించి కానీ ఏమన్నా మాట్లాడితే, కానీ నేను వాస్తవాల గురించి మాట్లాడాను. ఎగ్జాక్ట్లీ, బట్ మీన్ వైల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్యూరియస్ ఉంది, నిజంగా టేస్ట్ చేశారు ఎప్పుడైనా? నేను చేయలేదు. యూజువల్గా దాన్ని సారా అనేది ఎట్లా అంటే దాని గురించి ఎట్లా మాట్లాడతారంటే, మా ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ చిన్నప్పుడు సారా అంటే దేశీ లిక్కరు, చీప్ లిక్కరు, పేదవాళ్ళే తాగుతారు, వేరే ఎవరు తావద్దు అనేది దాని వాల్యూ అంతా మొత్తం డౌన్ చేస్తారు. అందుకని చెప్పేసి నేను గుడంబ సారా గురించి మాట్లాడతాను. ఈ ఫ్లవర్ బేస్డ్ ఇప్ప పువ్వుతో చేసేది దీని గురించి నేను మాట్లాడుతున్నాను. సో టేస్ట్ అని చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు బ్యాన్ ఉంది కదా. అంటే అట్లీస్ట్ పువ్వు చూసినాను కానీ ఆ సారా అనేది, ఆ లిక్కర్ అనేది మాత్రం నేను టేస్ట్ చేయలేదు. కానీ ఈ పెద్దవాళ్ళు గ్రామాలలో మా తాండలో ఉన్నాయి, తాండలలో వాళ్ళు చెప్పిన ప్రకారం మాత్రం నేను స్టడీ చేస్తే, నెట్లో కూడా సర్చ్ చేసి స్టడీ చేస్తే అది సేమ్ వాళ్ళు చెప్పింది ఇది మ్యాచ్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు బంద్ చేసిందే బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పువ్వు ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు లండన్లో వాళ్ళు చేస్తున్నారు, ఫ్రాన్స్లో తయారు చేస్తున్నారు. బంద్ చేసిన వాళ్ళు ఇట్ ఇస్ ప్యూర్ అని చెప్పి పువ్వు తెచ్చుకొని చేస్తున్నారు. వై షుడెంట్ వి ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ ఎందుకు చేయొద్దని చెప్పి, లైక్ మెక్సికో టెకిలా చేసినట్టు మనం కూడా చేయాలని చెప్పేది ఒక కాన్సెప్ట్. వాళ్ళకి ఉపాధి కూడా కలుగుతుంది కదా. ఆదివాసులకు కూడా అడవిలోకి పోయి ఆ పువ్వు తీసుకొస్తారు, పువ్వు రేటు వాళ్ళు ఇప్పుడు 70 రూపీస్కి అమ్ముతున్నారు. నిన్న వాళ్ళు చెప్తున్నారు, మేము మాట్లాడిన తర్వాత మన రేటు పెరిగిపోయింది, దాని వాల్యూ తెలుస్తుంది, దాన్ని మవ్వా లడ్డు చేస్తున్నారు. దాని తర్వాత కాస్మెటిక్స్ కూడా యూజ్ చేస్తారు ఈ పువ్వుని. దీంతో నెక్టర్ చేయొచ్చు. దాని తర్వాత సీడ్ తో తీసే ఆయిల్ మనం ఫుడ్ చేసుకుంటే కొలెస్ట్రాల్ కూడా రాదు, కంట్రోల్
కంట్రోల్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు. నేను అనేది చెట్టు గురించి పువ్వు గురించి ట్రయల్ బేస్ మీద మీరు ఏమైనా ఒక కుటీర పరిశ్రమ లాగా అక్కడ ఉన్న గిరిజనులతో అక్కడ మనం చేయలేము, పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ గా గవర్నమెంట్ కూడా నమ్మే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కి అందరికి తెలుసు దాని గురించి. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. డెఫినెట్ గా దాని గురించి పర్మిషన్స్ ఉంటే నేను చేయాలి, కానీ మనం ఇప్పుడు చేస్తే మాత్రం కేసు, ఎందుకంటే ఇట్ ఇస్ బ్యాండ్ ఇన్ తెలంగాణ. కానీ మహారాష్ట్ర, దాని తర్వాత ఛత్తీస్గఢ్, ఒడిస్సా, దాని తర్వాత ఇది మధ్యప్రదేశ్, గోవా వాళ్ళు తయారు చేస్తున్నారు. అక్కడ పర్మిషన్స్ ఇచ్చినారు 2023లో. మధ్యప్రదేశ్ అయితే ఆదివాసులకి ఎక్విప్మెంట్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఎక్విప్మెంట్స్ ఇచ్చి వాళ్ళతో ఇది తయారు చేయించుకొని మళ్ళీ బాటిలింగ్ చేసి త్రూ వైన్ షాప్ ద్వారా అమ్ముతున్నారు. ఓకే, రైట్. అంటే మీరు ఒక్కసారిగా అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీ పార్టీకి సంబంధించి చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు కూడా దీని మీద ఒక కమెంట్ కూడా చేయని పరిస్థితి. సో అనిరుద్ రెడ్డి గారు పర్సనల్ ఇంటెన్షన్ అసెంబ్లీలో మాట్లాడారు. అసలు రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఏమైనా రియాక్ట్ అయ్యారా? మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడిన తర్వాత అందరు టేబుల్ పైన క్లాప్స్ కొట్టినారు. క్లాప్స్ అంటే టేబుల్ పైన కొట్టిన అంటే అప్లాజ్ చేసినట్టు మన పైన అందరు సపోర్ట్ చేస్తారు కదా. ఓకే. దాని తర్వాత నేను మాట్లాడిన తర్వాత సీతక్క పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నా టేబుల్ కాడికి వచ్చి నేను కూర్చున్న సీట్ కాడికి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మా ఆదివాసుల గురించి మేమే మాట్లాడలేదు, దీని గురించి నువ్వు మాట్లాడినావు, వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు నిన్ను, థ్యాంక్స్ అని చెప్పి నా భుజం మీద ఇట్లా చేయకుండా వెళ్ళింది సీతక్క. ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకి? తల్లిదండ్రులు కావాలని మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల్ ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వావ్, మంచి అప్లాజ్ వచ్చింది. బికాస్ సీతక్క గారు అదే కమ్యూనిటీ కాబట్టి మేబీ షీ ఫీల్స్ వెరీ హ్యాపీ ఐ థింక్. సో అనిరుద్ రెడ్డి గారు, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చూడడానికి చాలా కూల్గా కనిపిస్తున్నారు, అసలు ఏం అడిగినా అడిగిన దానికి సమాధానం చెప్పి అక్కడే ఎండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే మీరు ఏం మాట్లాడినా ఎంత కాంట్రవర్సీ అవుతుంది. మీ నియోజకవర్గంలో కూడా రీసెంట్గా పరిశ్రమలకి సంబంధించి ఎందుకు వాటి జోలికి పోయి మీరు వ్యర్థాలని సరిగా ఇది చేయకపోతే, ఎలక్షన్ ముందు ఐ విల్ మేక్ జడ్చల పొల్యూషన్ ఫ్రీ కాన్స్టిట్యున్సీ అని చెప్పి కూడా మాట ఇచ్చాను. మన నా మాట మీద నేను నిలబడాలి కదా. కంప్లైంట్స్ ఇచ్చినాను, పొల్యూషన్ బోర్డులు కొంతమంది యాక్షన్స్ తీసుకోలేదు. సో దాంతో నేను చూపించాలి కదా ఇంకా ఏం జరుగుతుంది అనేది. అంటే ఇప్పుడు అక్కడ కొన్ని ఏళ్ల నుంచి ఆ పరిశ్రమలు అంత మెడికల్ డంప్, మా మూవీస్ కూడా చూసినాం. మెడికల్ డంప్ అనేది తీసుకొచ్చి బయట వేసి దాన్ని కాలబెడితే ఆ పొల్యూషన్ ఎంత ఉంటుంది చెప్పండి, ఎంత ఎఫెక్ట్ అవుతుంది అక్కడ చుట్టుపక్కల గ్రామాలకి. రోజు రాత్రి కాల్చుతున్నారు. అది కూడా నాకు తెలియదు. నాకు ఎప్పుడు తెలిసింది, ఆ రోజు నైట్ పొలపల్లి గ్రామానికి శివాజీ మహారాజ్ది స్టాచ్యూ ఓపెనింగ్ ఉంటే నైట్ పోయినాను 8:30కి. పోతుంటే మొత్తం మంటలు పక్కన. ఏంది మంటలు, ఫైర్ ఇంజిన్ పిలుద్దామని చెప్పి దిగి చూస్తే మొత్తం కెమికల్ వీళ్ళ డంప్స్. అది కూడా వేరే ల్యాండ్, లెదర్ పార్క్ కి అలాట్ చేసిన ల్యాండ్ అది. దాంట్లో డంప్ చేసి కాల్స్తారు. మరి నేను కంప్లైంట్ ఇవ్వాలా వద్దా? నేనే చూసుకొని పోయేటప్పుడు కూడా నేను చూసి కూడా చూడనట్టుంటే అప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు? గతంలోనేమో ఆ పాత మాజీలేమో వాళ్ళేమో ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళు చెప్పాలి. నేనైతే యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తాను. ఇంకోసారి అక్కడ డంప్స్ ఉండొద్దు, గ్రామాల దగ్గర కాల్చొద్దు. నేను ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ టు ఇండస్ట్రీస్ రావాలి, జాబ్స్ రావాలి, లోకల్స్కి ఉపాధిగా. కానీ అట్ సేమ్ టైం ఒక 2 జాబ్లు ఇచ్చి నువ్వు 10 మందికి పొల్యూషన్తో చంపుతా అంటే నేను ఒప్పుకోను. ఓకే, రైట్. కాంగ్రెస్ పార్టీలో అనిరుద్ రెడ్డి గారు ఏక్ నిరంజన పెద్దరాయుడు. యాక్చువల్గా ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. నేను ఒక నార్మల్ పర్సన్, జడ్చల ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేని, డౌన్ టు ఎర్త్, నార్మల్గా ఉంటాను. నేను ఇవన్నీ ఏం కాదు, ఏదైతే తప్పు ఉంటే కనిపిస్తే ఓపెన్గా చెప్తాను. డిఫరెన్స్ నాకు వేరే ఎమ్మెల్యేస్ కంటే వేరే ఎమ్మెల్యేస్ చూసి ఎందుకు మనం చెప్పి మనం ఎందుకు చెడ కావాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. నేను చూసినప్పుడు తప్పు ఉంటే అప్పుడే మాట్లాడతాను. నాకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో నేను మాట్లాడేస్తాను. అది అంతా మీకు కాంట్రవర్షియల్ అయిపోయినాయి. అంటే కన్సిడరేషన్స్ ఏమి ఉండవు ఇక, ఎమ్మెల్యే అయినా లేదంటే కామన్ పబ్లిక్. ఒకవేళ కొన్ని కుటుంబాలు నేను ఎక్కడ పోయినా కానీ ఇట్లానే ఉంటా, లోపల ఒకటి బయట ఒకటి ఉండను. ఏది ఉన్నా కానీ ఓపెన్ గా మాట్లాడతాను. నేను నా ఫేస్ అని తెలుసు. అబద్ధం చెప్పిన ఫేస్ మీరు చూస్తే అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఏమన్నా కానీ ఇట్లనే ఉన్నా కదా, నేను పుట్టుకతో వచ్చింది, ఇది సాగుతోనే పోతుంది కానీ ఎవరు మార్చలేరు నన్ను ఇంకా. అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. దే కెన్ స్పీక్ ఎనీథింగ్ లౌడ్లీ, ఏది ఉన్నా ఓపెన్ గా వచ్చి బయట చెప్పొచ్చు. ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఎక్కువ యూజ్ కాలేదు. ఏం మాట్లాడినా నేను చెప్పాను. తిరుమల గురించి మాట్లాడింది తప్ప. ఇప్పుడు ఎవరు యూజ్, ప్రతి ఎమ్మెల్యేలు సైన్ పెడుతున్నారు కదా, వారానికి 4 లెటర్లు పోతున్నాయి కదా వాళ్ళు. మళ్ళీ ఎవరికి యూజ్ అయితే నాకు ఒక్కరికే యూజ్ అయిందా?
మన దాని తర్వాత ఇప్పసారా గురించి ఇప్పసూరా అని చెప్పి పేరు పెడదాము ఇప్ప టెక్కిలా పెడదాము అని అన్నా. మళ్ళీ ఆదివాసులది వాళ్ళ ఎప్పటి నుంచో 3000 సంవత్సరాలు నేను చేసేటోళ్ళని బ్రిటిష్ వాళ్ళు బంద్ చేసింది కదా, ఇది ఎవరికైనా తెలుసా? ఎందుకు బంద్ చేసినారు? వాళ్ళ ఉపాధి కదా వాళ్ళకి, వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది కదా బయట దేశాలకు పంపిస్తే. ఆన్లైన్లో చెక్ చేస్తే 6,000 నుంచి 10,000 రూపీస్ అమ్ముతున్నారు బయట, వాళ్ళకే కదా బెనిఫిట్ అయ్యింది. దాని తర్వాత ఇంకేం మాట డ్రగ్స్ గురించి, ఎవరి గురించి డ్రగ్స్ గురించి ఇష్యూ ఎవరికి? మన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడాను, తప్పేముంది, మాట్లాడొద్దా? ఎగ్జాక్ట్లీ తప్పు లేదు, కానీ ఎట్ ద సేమ్ టైం 90 రోజులు ఒక్కొక్కసారి ప్రతి సినిమా ఆర్టిస్ట్ డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి అని అన్నారు. ఎట్ ద సేమ్ టైం అది అప్లికబుల్ కాదంటారా పొలిటీషియన్స్ కి? అసెట్ డిక్లరేషన్ కానీ, లై డిటెక్టర్ కానీ, అసెట్ డిక్లరేషన్ మేము అబద్ధాలు చెప్పేటోళ్ళమా? మేమేమన్నా మేమందరూ మాట్లాడుతున్నారు, పొలిటీషియన్ చిన్న చూపుగా చూస్తున్నారు, అబద్ధాలు చెప్తారు. వాళ్ళు అబద్ధాలు చెప్పరా? ఎవరు అబద్ధాలు చెప్పరు, నిజం మాట్లాడటం ఒకరిని చూపి. ఎంతమంది యుధిష్ఠర్లు ఇప్పుడు ఉన్నాడు పుట్టిన చూపేమన్నా ఒకరిని. మా అసోసియేషన్ అబద్ధం చెప్పలే, చెప్పలేదు ఇప్పటి వరకు. మేబీ అనకండి, జీవితంలో మీరు ఎప్పుడు అబద్ధం చెప్పలేదా? ఇది అబద్ధానికి చేస్తాను మేమే చెప్పుంటాం అంతే. అబద్ధం చెప్పకుండా ఎవరు ఉంటారు చెప్పు? వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో అబద్ధాలు చెప్పరా? కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వాళ్ళు నిజ జీవితంలో మనుషులు, కానీ వెండి తెర పైన జస్ట్ యాక్టింగ్ చేసే హీరోలు. కానీ మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు కదా. రియల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నా. మీరు యాక్టింగ్ చేసేదానికి మీకు రెవెన్యూ వస్తుందేమో, మేము యాక్టింగ్ చేయలేము. మేము ఏదైనా ఇట్లా మాట్లాడినామంటే దాని మీద నిలబడాలి. మేము ఏమి అబద్ధం మాట్లాడినాం? మేము ఏం అబద్ధం చెప్పినాం? మోసం చేసినామా? అబద్ధాలు చెప్పి ఏమన్నా? మేమేం చెప్పలేదే. లైట్ డిటెక్టర్ టెస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పమన్నా. నేను టెస్ట్ చేయించుకున్నా, మీరు టెస్ట్ చేయండి అని అన్నా. దానికి మా మీద లైట్ డిటెక్టర్ అంత ఈజీగా అనిపిస్తుంది, అంత చీప్గా అనిపిస్తామా ఎమ్మెల్యేలు అంటే? మేమందరం ఒకటే నిలబడితే ఒక దగ్గర మీరు మాట్లాడగలుగుతారా? మీరు సినిమా చేసుకుంటా దాంతో పైసలు సంపాదించుకొని మేమేమో సంపాదించుకుంటామో పొలిటికల్గా ఆస్తులు ఓడగొట్టుకుంటాం. ప్రజాసేవలో ఉన్నాం 24/7. ఎప్పుడున్నా కానీ ఏ ఆపద ఉన్నా కానీ మేము ఉండాల్సి వస్తుంది. మీరు ఉంటారా? మీ ఫ్యాన్స్కి నిలబడతారా? మీరు 2 రోజులు టికెట్లు మీరు లేకుండా ఫ్రీగా మీ ఫ్యాన్స్కి ఇవ్వండి, ఇస్తారా? రేట్లు పెంచమని ఎందుకు వస్తున్నారు? మీ ఫ్యాన్స్ మీద కదా భారం పడేది. సో ద సబ్జెక్ట్ చాలా మంది దాని మీద, మా అసోసియేషన్ విష్ణు గారు కావచ్చు, ఏమన్నా చెప్పుకొని వాళ్ళు తప్పించుకొని దూరం ఎందుకు పోతుండ్రు? భయమా? టెస్ట్ చేసుకోవాలంటే భయమా మీకు? అఫ్ కోర్స్ ఇప్పుడు మేమందరం రెడీ అంటున్నారు, మీరు కూడా రెడీ అన్నట్టు కాదు, పోయి చెక్ చేసుకొని చెప్పండి అంటే రెడీ అంటారు. నేను పోయి చెక్ చేసుకున్నా కదా. అవును, మీరు చేసుకున్నారు. మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు కదా. ఇన్వైట్ చేస్తున్నాను. మా నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ అన్నని చేసుకోమంటున్నాను. మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మా విప్పు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. కేబినెట్ లో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మీ పార్టీ తోటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఏమంటున్నాను, అందరం చేసుకోవాలి నేను చెప్పిన. ఓకే, నేను అందరినీ ఈ సినీ ఫీల్డ్ లో కూడా నేను పేర్లు చెప్పలేదు, మనం అందరము అని అన్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏమన్నా చెప్పండి అన్నా, నేను 2 పేరు చెప్పిన. ఎంతమంది పేరు చెప్పమంటే అందరి పేరు చెప్తా. ఓకే, అందరం అంటున్నాను కదా నేను. పక్కన జిఎంఆర్ ఉన్నాడు, జిఎంఆర్ చెప్తా. వాకిటి శ్రీఆర్ అన్న మినిస్టర్ చెప్తాను. ఓకే, నేను ఇప్పుడు చెప్తున్నాను, మీ ద్వారా చేసుకోమని చెప్తున్నాను. ఈ వీడియో మీరు వాళ్ళకి పంపించండి, వాళ్ళు చేసి పెట్టమని చెప్పండి. ఏముంది అట్లా?